వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చరిత్ర పుటల్లో కూరుకుపోయిన పోరాట యోధుడు ఛత్రపతి సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి చావా సినిమాను ఉచితంగా చూపించేందుకు బీజేపీ నేత దేవకి వాసుదేవ్ చేసినటువంటి ప్రయత్నం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. చాలామంది ఇప్పటికే ఈ సినిమా చాలా పెద్ద ఎత్తున విజయోత్సవ సభలు కూడా నిర్వహించారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అటు కీలక పాత్రల్లో పోషించినటువంటి హీరోయిన్ పాత్రలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయని చాలామంది పెద్ద ఎత్తున ప్రేక్షకులు చెప్తున్నారు. అటు దేశం కోసం, ధర్మం కోసం ఇలాంటి ఎంతోమంది పోరాట యోధులు తమ జీవితాలని తునప్రాణంగా వదులుకున్నారన్నటువంటి విషయం ఇప్పటి వరకు కూడా యువ భారతానికి చాలామందికి తెలియనటువంటి విషయం. ఇటువంటి పోరాట గాథలు మరెన్నో చిత్రీకరించబడాలని కూడా పెద్ద ఎత్తున అటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ నేత దేవకి వాసుదేవరావు ఉన్నారు. ఆయన చావా సినిమాను ఉచితంగా చూసేందుకు చాలామంది ప్రేక్షకుల కోసం ఆయన స్వయంగా తన ధనాన్ని వెచ్చించి పూర్తి స్థాయిలో ఒక దేశ రక్షణ కోసం కావచ్చు, దేశ సౌభ్రాతృత్వం కోసం, స్వరాజ్యం కోసం ఇలాంటి పోరాట యోధుల చిత్రాలను ఉచితంగా చూపించేందుకు చాలా పెద్ద మనసుతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవాలి. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇలాంటి పోరాట యోధుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చినటువంటి సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించరు. చాలా వరకు కమర్షియల్ హిట్ మూవీసే ఈ రోజుల్లో ట్రెండింగ్ అవుతున్నాయి, నిలుస్తున్నాయి. పుష్ప లాంటి సినిమాలకే ఎక్కువగా ప్రజా ఆదరణ కూడా కలుగుతోంది. కానీ చావా నేపథ్యం కావచ్చు, అటు ఛత్రపతి శివాజీ యొక్క తనయుడిగా సంభాజీ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా అటు హిందీలో విజయం దూసుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగులో కూడా ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయింది అనేక థియేటర్లలో. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రధానంగా మీరెందుకు చావా సినిమాని ఉచితంగా అటు ప్రేక్షకులకు చూపించాలనే నిర్ణయం తీసుకుంటున్నారు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ముఖ్యంగా మీకు చాలా అభినందనలు. ఎందుకంటే ఇటువంటి విషయాల మీద ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది మిగిలిన ఛానల్స్ దాన్ని పట్టించుకునే ఒక అంశంగా కూడా దీన్ని ఆలోచన లేనప్పుడు ఆర్టీవీ వారు దీన్ని ఒక అంశంగా, దీన్ని ఒక ముఖ్యమైన విషయంగా తీసుకుంటే సంతోషం. మన చరిత్ర 1947 తర్వాత మొదట 5 విద్యాశాఖ మంత్రులు, కేంద్ర ప్రభుత్వం 5 ముస్లింలను పెట్టి మన చరిత్రను పూర్తిగా మర్చిపోయే విధంగా వక్రీకరించి, నా చిన్నప్పుడు నేను చదువుకుంది కూడా అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్ అని చదువుకున్నాం. కానీ ఈ రోజున చూస్తే ఆ మొఘలాయులు హిందువుల మీద చేసిన అగత్యాలు, అకృత్యాలు, అసలు ఏ విధంగా మన తాతల్ని ముత్తాతల్ని ఏ విధంగా వాళ్ళు హింస పెట్టారనేది చాలామంది తెలియక ఎవరైతే మనల్ని అన్యాయం చేశారో, ఎవరైతే మనల్ని ఆగం చేశారో వాళ్ళనే ఈ రోజున మనం హీరోలుగా చదువుకోవడం దుర్మార్గం. దీనికి కారణం అప్పుడున్న ప్రభుత్వాలు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజ చరిత్ర, అసలు ఏం జరిగింది ఈ దేశంలో, ఈ దేశం స్వరాజ్యం రావడం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపనకి ఎవరెవరు ఎట్లా కష్టపడ్డారు. ఈరోజు కేవలం మన పిల్లలు, మా తరం వాళ్ళకి ఒక 3-4 సూడో గాంధీల పేర్లు తప్పితే నిజంగా స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం చేశారు ఈ భారతదేశంలో? అంతకుముందు మనకు ధర్మాన్ని, సంస్కృతిని కాపాడటం కోసం ఎంతోమంది వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసిన చరిత్ర ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. దాదాపు టిప్పు సుల్తాన్ అంటే ఒక హీరోలాగా నేను కూడా మొన్నటిదాకా, అంటే నా చిన్నప్పుడు టిప్పు సుల్తాన్ అంటే ఒక హీరో, కానీ టిప్పు సుల్తాన్ హిందువుల్ని ఒక దేవాలయంలో పెట్టి ఏ విధంగా పూర్తిగా మంటల్లో కాల్చి వేసాడనేది ఈరోజు అక్కడ ఇప్పటికి కూడా దీపావళి అనే పండగని ఆ ఊర్లో చేసుకోరు. కానీ మనందరికి కూడా తప్పుడు ప్రచారంతో తప్పుడు చరిత్రలు మన మీద రుద్ది మన అస్తిత్వానికే దెబ్బతీసే పద్ధతులు ఈరోజు నిన్ననే చూసాం. కర్ణాటక బడ్జెట్ కేవలం అదొక హలాల్ బడ్జెట్ లాగా, ఇప్పటికే హలాల్ పేరిట ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నుంచి అనధికారికంగా పన్నులు వసూలు చేస్తుంది ముస్లింలు. హలాల్ అంటే ఇట్స్ ట్యాక్స్, అంటే మీరు ఏది హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటే దాన్ని ప్రతి దానికి ఒక పన్ను కట్టాలి. ఆ పన్ను తీసుకెళ్ళి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ రోజున హిందువుల వ్యతిరేకంగా, హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలకి పడిన కేసులకి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కేసులు నడిపిస్తున్నారు సుప్రీంకోర్టులో. ఈ పరిస్థితిలో యువత నిజంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే దానికి అనుకున్న త్యాగదనులు ఎవరు? నిజంగా ప్రాణాన్ని తృణప్రాయంగా మీరు రేపు సినిమా మీరు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ సినిమా చూస్తే కనీసం ఒక అర్ధగంటను మీరు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి.
ఆ విధంగా సాధారణంగా మరాఠా సామ్రాజ్య స్థాపకుడుగానే ఛత్రపతి శివాజీ అందరికీ సుపరిచితుడు. కానీ ఛత్రపతి శివాజీకో తనయునుడు, అతని పేరు శంభాజీ అని, అతను మొఘలులకు వ్యతిరేకంగా చాలా ధీరోత్తంగా పోరాడాడని, అతను తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా అర్పించాడని చెప్పి దాదాపు చాలామంది మా స్థాయి యువతకు ఎవరికీ తెలియదు. సో ఇలాంటి అంశాలు ఇంతకాలం ఎందుకు చరిత్రలో ఎందుకు కూరుకుపోయింది? ఇప్పటివరకు ఇటువంటి అంశాలపై ఎందుకు పెద్దగా ఫోకస్ చేయలేదు? ఇటీవల కాలంలో అది కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ది కేరళ స్టోరీస్ కావచ్చు, అంటే లవ్ జిహాదీల అంశంపై కావచ్చు, ప్రస్తుతం ఇలాంటి కొంతమంది పోరాట యోధుల సినిమాలు తెరకెక్కడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒకవైపు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఏదో ఒక మూలన జరిగినటువంటి సంఘటనని చిత్రీకరించి మతోన్మాదం వైపు బీజేపీ ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, హిందువుల ఓట్ల కోసం ఇటువంటి కుయుక్తులు పన్నుతుంది బీజేపీ అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఇటువంటి అంశాల నేపథ్యంలో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇంతకుముందు కూడా మన తెలంగాణలో రజాకాలు చేసిన ఆకృతులు మనందరూ తెలుసు. అది కూడా చాలామందికి తెలియదు. ఆ రజాకాలు సినిమాడు కూడా మేము ఇదే పద్ధతిలో ఆ రోజు కూడా థియేటర్ మొత్తం తీసుకొని మన యువత అందరూ చూపించడం జరిగింది. ఈరోజు శంభాజీ మహారాజ్ నిజంగా నేను పత్రికాముఖంగా అంటే మీడియా ముఖంగా ఒప్పుకుంటున్నాను, నాకు కూడా తెలియదు శంభాజీ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారని, శివాజీ మహారాజ్ ఒక కొడుకని, ఇంత దారుణంగా ఆయన చిత్రహింస చెప్పి ఆయన చనిపోయారని, ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే ఆయన భారత్ మాతాకి కనీసం నాలికని కట్ చేసిన తర్వాత కూడా కనీసంగా ఒక్కసారి కూడా అంటే నేను లొంగిపోతానని కొనో లేదా వదిలేమను, నా ప్రాణాన్ని వదిలిపెట్టమను, స్వరాజ్యం కోసం చివరి శ్వాస వరకు కూడా మొఘలులకి తలదించకుండా అట్లనే ప్రాణం అర్పించారు ఆయన శంభాజీ మహారాజ్. మాకు కూడా తెలియదు, ఈ సినిమా వచ్చే వరకు శంభాజీ మహారాజ్ గురించి మాకు కూడా తెలియదు. ఛత్రపతి శివాజీ గురించి కూడా చాలామందికి తెలియదు. కాకపోతే ఏంటంటే కనీసం వారి పేరు తెలుసు, కానీ నిజంగా ఛత్రపతి శివాజీ ఏ విధంగా ఈరోజు గెరిల్లా యుద్ధ తంత్రాలని అటు జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఎక్కడి నుంచి తీసుకుందంటే ఇట్ ఈస్ ఓన్లీ గెరిల్లా వార్ అనేది ఇట్ ఈస్ ఫౌండ్ బై ఛత్రపతి శివాజీ మహారాజ్. దాన్ని ఒక యుద్ధ విద్యగా ప్రపంచం అనేక దేశాలు దాన్ని సైంటిఫిక్ అంటే దాన్ని పెంపొందించుకొని వాడుకుంటున్నారు. అంత ఘన చరిత్ర శివాజీ మహారాజ్ గురించి మనకు కూడా తెలిసిన చాలా తక్కువ. అది కూడా ఇంకా బాగా తెలియాలి. యాక్చువల్గా ఛత్రపతి శివాజీ మీద అనేక సినిమాలు వచ్చినాయి, కానీ తెలుగులో దాన్ని సరైన సినిమా రాలేదు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా పెద్దలకి, నిర్మాతలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఒక మంచి సినిమా పూర్తిగా వారి యొక్క ఏం చేశారు, వారి యొక్క యుద్ధ నీతి ఏంటి, ఏ విధంగా గెరిల్లా యుద్ధాన్ని చేశారు. ఎప్పుడు ఆయన ఈ సినిమాలో కూడా చెప్తారు, ప్రతిసారి నువ్వు పోరాటం చేయక్కర్లే, అవసరమైతే తప్పించుకుని వెళ్ళిపోవాలి, మళ్ళా అతను చూసి, అంతేగాని ఊరికే మొండిగా వెళ్ళి మూర్ఖంగా వెళ్ళి చనిపోకూడదు. దేశం కోసం చనిపోవడం గొప్ప, దేశం కోసం దేశాన్ని స్వతంత్రాన్ని ఆ సంఖ్యల నుంచి విడిపించడం గొప్ప అని చెప్పి దానికోసం యుద్ధ నీతి ఏంటి, యుద్ధ తంత్రాలు ఏంటి కూడా చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇటువంటి సినిమాలు కానీ 2014 ముందు ఉంటే దానికి సెన్సార్ బోర్డులోనే దాన్ని అంటే ఆయువు అక్కడే అయిపోయి బయటకు వచ్చేకో అలాంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే సెన్సార్ బోర్డు దాటి బయట రాలేక అనేక సినిమాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ దాకా లాస్ట్ టైం ఉత్తరప్రదేశ్లో మనకి కుంభమేళా జరిగినప్పుడు కుంభమేళాకి ఆ నిర్వహణ కమిటీకి ఒక ముస్లింని చైర్మన్ చేసిన దౌర్భాగ్యం అది. మీరు గుడిలో ఉత్సవాలు చేస్తే ఆ ఉత్సవాలకి వేరే మతస్థుని పెడితే ఎంత గొప్పగా ఉత్సవాలు చేస్తారో మీకు తెలుసు. అదే సమాజ్వాదీ పార్టీ ఈ రోజున సిగ్గు ఎగ్గు లేకుండా మరి యూపీ ఈ రోజున కుంభమేళా జరిగితే మాట్లాడితే అంటే గంగ స్నానం చేస్తే పాపాలు పోతాయా, గంగ స్నానం చేస్తే మరి దానికి పేదరికం పోద్దా, మరి హజ్ యాత్ర చేస్తే నేను 1000 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక్కొక్కరిని పంపిస్తున్నావు, అక్కడికి వెళ్తే ఏం పాపం పోతా, లేదు మరి జీవితాలు బాగుపడతాయా? వారికైతే ఒక నమ్మకం, మరి హిందూ అయితే ఒక నమ్మకం కాదు కదా. అందరికీ ఎవరి భగవంతుడి మీద వారికి నమ్మకం ఉంటుంది, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఒక మతాన్ని మేము ఇప్పుడు కించపరిచేది లేదు, కానీ దుర్మార్గంగా కేవలం హిందూ ముస్లిం ఓట్ల కోసం గుండు కొత్తగా వేయించుకుంటే హిందువులను ఎలాగైనా డివైడ్ చేసి 100 రకాల పార్టీలు లేదా 10 రకాల కులాలు విభజించి ఈ రోజున కాంగ్రెస్ ఇంతకాలం పబ్బం గడుపుకుంది. ఈరోజు మీరు కర్ణాటక బడ్జెట్ చూస్తే కూడా అత్యంత దారుణంగా అది హలాల్ బడ్జెట్లా తయారైంది. మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు, కుట్టు మిషన్లు వాళ్ళకి మహిళలకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర పుష్కరాల సమయంలో మజ్జిగ పంపిణీ, విద్యాదానం, విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఎందుకు ఈ టికెట్ల దానం ఎందుకు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా అంటే ఏం చెప్తారు సమాధానం? దీన్ని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? మనకి చిన్నప్పటి రోజుల్లో ఊర్లలో వీధి నాటకాలు వేసేవారు, అదేవిధంగా బొమ్మలాటలు ఉండేవి, తోలు బొమ్మలాట. ఇవన్నీ ఎందుకంటే చరిత్రని లేదా సంస్కృతిని తెలియపరచడం కోసం. ఇప్పుడు సినిమా మాధ్యమం వచ్చింది, సినిమా మాధ్యమం వచ్చినప్పుడు ఆ సినిమాకు చూసిన తప్పు లేదు, అది
లేకపోతే ఇప్పుడు మీరే అన్నారు కదా, అదే పుష్ప 2 వస్తే నేను ఎవరిని పిలవక్కర్లేదు, మీరే వెళ్ళి అక్కడ లైన్లో నించుంటారు, తీసుకుంటారు, ముందు రోజే లైన్లో నించుంటారు. కానీ ఇటువంటి సినిమాలకి ఆ ప్రజలకి దీని యొక్క దగ్గర తీసుకొస్తేనే కదా, దగ్గర తీసుకొచ్చి ఒకసారి ఆ రుచి చూపిస్తే, అంటే దేశం కోసం అటువంటి సంభాజీ మహారాజు అంటే వాళ్ళు ఏ విధంగా ప్రాణం తృణప్రాయంగా విడిచేశారో తెలిస్తే ఇప్పుడున్న యువతి ఆ ఆదర్శాన్ని తీసుకొని వారు కూడా ఈ ధర్మం కోసం దేశం పనిచేస్తారని ఒక స్వార్థంతోనే చేస్తున్నాం. ఇది రాజకీయ స్వార్థం అంటారా, లేదా దేశం కోసం స్వార్థం అంటారా? మరి ఏ స్వార్థంతో ఆయన ప్రాణాలు అర్పించాడు? ఆయనకి ఈరోజు సినిమా తీస్తారని సంభాజీ మహారాజు నా పేరు మీద ఒక 500-600 తర్వాత సంవత్సరాల తర్వాత సినిమా తీస్తారని చేయలేదని. మరి ఈరోజు ఆయన మరి మన అందరం పొగుడుతున్నాము లేదా ఆయన్ని పూజిస్తున్నామంటే ఆయన ఆ రోజైన 500 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది, వినోద్ థియేటర్లో నాకు ఫోటోలు పెడతారని కాదు కదా. కానీ స్వార్థమే, ఏదైనా స్వార్థమే. మంచి అనిపించుకోవడం కూడా స్వార్థమే. మాకు ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ, చేకూరి కాశయ్య గారు అని చెప్పి, ఆయన 80 సంవత్సరాల వయసులో నాతో మాట్లాడితే నాకు ఒక ఆయన స్వార్థం ఏంటంటే నన్ను ఎవడు అరే అనకూడదు, కాశయ్య గడ అనకూడదు. మరి ఆయన అది స్వార్థం, నాకు చాలా పెద్ద స్వార్థపడి నన్ను ఎవడు ఆయన. మీకేం సాయ మీ స్వార్థం అంటే నన్ను అందరూ మంచోడు అనాలా, నన్ను అందరూ డూ గాడ్ అనకూడదు. అంటే స్వార్థానికి రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి. నేను కూడా స్వార్థంతోనే చేస్తున్నాను. మొత్తంగా చావా సినిమాను ఉచితంగా చూపించేందుకు ఆయన ముందుకు వచ్చారు. చాలా పెద్ద ఎత్తున రేపు ప్రజానీకం చావా సినిమాను చూసేందుకు తరలివరని కూడా బీజేపీ నేత దేవకి వాసుదేవరావు అయితే కోరుతున్నారు. చరిత్రను, సంస్కృతిని, అడుగంటిపోయినటువంటి అంశాలను, పోరాట యోధుల జీవిత గాథలను తెరకెక్కిస్తే ఖచ్చితంగా తన వంతు సామాజిక బాధ్యతగా ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేసేందుకు తాను ముందుంటానని చెప్తున్నారు బీజేపీ నేత. ఇది వీళ్ళని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.